హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే పీనట్ వడ రెసిపీ చేసుకుందామా. ఇది టీ టైమ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. అంతేకాదు ఈ రెసిపీ సైడ్ డిష్గా రసంలోకి ఇంకా సాంబార్లోకి కూడా చాలా బాగుంటుందండి. పెరుగన్నంతో కూడా మనం నంచుకోవచ్చండి. అంత టేస్టీగా బాగుంటుంది కూడా. చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు. సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను అరకప్ అంతా వేరుశనగుళ్ళు వేయించి తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండిన తర్వాత పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్లో 2 బంగాళదుంపలను చెక్కు తీసుకొని ఇలాగా తురుముకున్నాను. అలాగే 1 ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను. 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పక్కన పెట్టుకున్న వేరుశనగల పొడి పౌడర్ను వేసుకున్నాను. అలాగే కాస్తంత కొత్తిమీర వేసుకొని 1 కప్ అంతా బియ్యం పిండి వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం నేను చక్కగా కలుపుకున్నాను కదా. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. మొత్తం నేను కన్సిస్టెన్సీని ఇలా పిండిలాగా చక్కగా ఇలా కలుపుకున్నానండి. పిండి ఇప్పుడు నేను చక్కగా రెడీ చేసేసుకున్నాను. మనం ఈ పిండితో ఇలాగా చక్కగా గుండ్రంగా బాల్స్లా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇలా వడా షేప్ కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా వడా షేప్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని నేను ఇలా రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి నేను మీడియం ఫ్లేమ్ మీద ఈ వడలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. వేడివేడిగా తింటే చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈ వడా రెసిపీ అనేది చాలా తేలిగ్గా మనం రెడీ చేసేసుకుంటున్నాం కదా. సో తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. చాలా ఎమ్మీగా ఉంటాయి కూడా. అందులో మనకి సైడ్ డిష్గా రసంలోకి కానీ సాంబార్లో నంచుకొని తింటే చాలా బాగుంటాయండి. సో ఇప్పుడు రెడీ అయిపోయినాయి, చూసారా, చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. మీకు నచ్చిన చట్నీతో కానీ కచప్తో కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇంత సింపుల్ అయిన రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన మీ అభిప్రాయం అనేది తెలియచేస్తారు కదా. అంతేనండి ఇవాల్టి వీడియో. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో.